సంతోషం మాట్లాడాలి ఉంది కానీ దేమే మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పుస్తకాలే పంపలేదు, మాకు పుస్తకాలే ఇవ్వలేదు. ఇప్పుడు పొద్దున ఇందులోకి వచ్చిన తర్వాత నేను సెక్రటరీ గారిని అడిగితే ఇప్పుడు తను తెచ్చి ఇచ్చేయండు. పొద్దుగాల 4:30 గంటలకు వచ్చినాయి సార్. మరి వారేమో మేము రెగ్యులర్గా ఇస్తాం సార్, అట్లనే పార్టీ ఆఫీసులో వచ్చి తీసుకుపోతారు అని చెప్పాడు. కానీ మరి పొద్దున 4:30కు వస్తే ఎవరు వచ్చి తీసుకుపోవాలి, ఎట్లా వచ్చి తీసుకుపోవాలి, మేము దేని మీద ప్రిపేర్ కావాలి, దేని మీద మాట్లాడాలి, జగదీశ్వర్ మాకు అర్థం కావట్లేదు సార్. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాత్రే తీసుకొని పోయిన బుక్స్ అని. సారీ సార్, సారీ సారీ, వెరీ సారీ. ఇప్పుడు తను తీసుకొచ్చి మన అసెంబ్లీ అటెండర్ తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయింది తప్ప రాత్రి తీసుకుపోయిన అనమాట అబద్ధం. ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఒకవేళ ఇదే నిజమైతే పొద్దున 4:30 గంటలకు బండి లోపలికి వచ్చి తెచ్చిందా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయండి. పొద్దున 4 గంటలకు పుస్తకాలు లోపలికి వచ్చినాయా లేవా మొత్తం రికార్డు ఉంటుంది, అసెంబ్లీలో గేట్ దగ్గర గేట్ పాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, చేయండి అధ్యక్ష ప్లీజ్. కానీ ఈ రకంగా సభను అధికారులు కూడా మిస్లీడ్ చేస్తే అధ్యక్ష, తప్పుడు సమాచారం ఇస్తే అధ్యక్ష. మీకు ఇదేం పద్ధతి అధ్యక్ష? జరిగితే పొరపాటు జరిగిపోయింది ఒప్పుకోవాలి, చెప్పాలి, ఇంకోసారి జరగకూడదు చూసుకోవడం చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు లేచి. కానీ మీకు అబద్ధం తప్పు సమాచారం ఇచ్చి మీతో అట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష? జరుగుతుండొచ్చు, ఒకవేళ ప్రింటింగ్లో ఆలస్యం అయి ఉండొచ్చు, కరెంట్ లేక ఇబ్బంది అయి ఉండొచ్చు, అక్కడ ప్రింటింగ్ స్టేషన్ దాని కాడ ఇబ్బంది జరిగి ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ దాన్ని ఉన్నది చెప్పాలి. కానీ సభాధ్యక్షునికే తప్పుడు సమాచారం ఇస్తే అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. తీయండి, నేను ఏమంటున్నా, తీయండి. పొద్దుగాలు వచ్చిందా లేదా, 4:30 తర్వాత వచ్చినా లేదా తీయండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీ బుక్స్ రాత్రే పంపించినాము, రాలేదు. రేపటి బుక్స్ దీని మీద నేను నిలబడి ఉన్నా, రాలేదు. నేను దీని మీద నిలబడి ఉన్నా, రాలేదు. మేము నిలబడి ఉన్నమాట, దీని మీద నిలబడి ఉన్నా. నేను సరి చేసుకోమని చెప్పండి అధికారులను. కానీ ఈ రకంగా మొత్తమే సభను మిస్లీడ్ చేసేటట్టుగా బయట జనం చూస్తున్నారు. రేపటి వచ్చినాయి, రేపటివి ఇవాళ రాత్రి 4 గంటలకు. ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పండి, మీరన్నా చెప్పండి. ఎల్ఏ మినిస్టర్ గారు చెప్పండి. సార్, గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు. జగదీశ్వర్ రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది సమంజసం కాదు అధ్యక్ష. అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల కాలహయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష. రేపు డిమాండ్స్ అంటే రాత్రి 9 గంటలకు 10 గంటలకు పెట్టేవారు అధ్యక్ష. రేపు 10 గంటలకు, నిన్న సెలవు దినం ఉంది, అదే రోజు మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా పెట్టడం జరిగింది. మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా? మీరు వెళ్ళిపోతే, ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, డిమాండ్స్కి సంబంధించి ఈరోజు 29, 30 తేదీలు ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. డిమాండ్ సంబంధించి రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. వారికి తెలియంది కాదు అధ్యక్ష. కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేచి బుల్డోజ్ చేసే ప్రయత్నం, దాంతో తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారికి ఉన్న అనుభవం ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా ప్రాక్టీసెస్, ప్రొసీజర్స్ సరి అయిన విధానంలో వారు కూడా నేర్చుకునే విధంగా వారి సలహాలు ఇవ్వమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు, ఎల్ఏ మినిస్టర్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. అయితే నేనే పర్సనల్గా నేనే పర్సనల్గా వచ్చినాయి, రాలేదని కాదు. నిన్న కాదు సార్, మొన్న నుంచే కొన్ని పెడతా ఉన్నారు. అయితే ఈ కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇవాళ డిస్కషన్ ఉన్నాయి కూడా, ఇవాళ డిమాండ్స్ ఏవో పెడుతున్నారో అవి రాత్రి 9 గంటలకు కూడా రాలేదు సార్, రాలేదు. నేనే మళ్ళీ సాఫ్ట్ కాపీ నేను నా ఫోన్లోకి తెప్పించుకొని నేను ప్రింట్లు తీసి చేయడం జరిగింది సార్. కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. పొద్దున 4:30కు వచ్చినాయి సార్ కొన్ని. అంటే బహుశా సరే, ఇప్పుడు నేను ఎవరిని నిందించడం కాదు సార్, ఇది జరుగుతూ ఉన్నది ఇట్లా. దీన్ని నిన్న కొద్దిగా బోనాలు ఉండే అని చెప్పినారు, నేను నేనే పర్సనల్గా మాట్లాడితే బోనాలు ఉన్నాయి సార్, రాలేదు సార్, లేట్ వస్తున్నారు సార్, జనాలు లేదు సార్, ఇట్లా ఏదేమైనా రాని మాట వాస్తవం. కొన్ని వచ్చినాయి, కొన్ని సబ్జెక్టులు రాలేదు. ఇప్పటికైనా దయచేసి రేపటిది ఇప్పుడు మధ్యాహ్నం లోపల పెట్టేయగలిగితే కొద్దిగా సభ్యులు ఏమన్నా ప్రిపేర్ అవుతారు సార్. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఎల్ఏ మినిస్టర్ గారు, మీరు వెళ్ళిపోతే మేమేం చేయలేమన్నారు.
వాస్తవానికి మొన్న రాత్రి అన్నా హరీష్ భాయ్ మొన్న రాత్రి ఇక్కడ మీరు సభను ప్రజలను పక్కదో పట్టించే పద్ధతిలో మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా